అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 2నే చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్లన్నింటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. పోయిన ఎపిసోడ్లో లాగ్రదా క్వింత్రిత్కి హెల్ప్ చేయడానికి వెళ్ళి ఆమె యొక్క అంకుల్ని చంపడం అండ్ లాగ్రదాకి వెసెక్స్లో ఉన్న ల్యాండ్ని ఎగ్బర్ట్ ఇవ్వడంతో ఆ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో వైకింగ్స్ యుద్ధంలో గెలిచిన సంతోషంలో ఉన్నారు. దాన్ని క్వింత్రిత్ బ్రదర్ ఈ ఒడ్డులో నుంచి కొంచెం భయంతో చూస్తూ ఉన్నాడు. కట్ చేస్తే అటువైపు రాగ్నర్ క్యాంప్ లో పార్టీ చేసుకుంటూ ఉన్నారు. నిన్న జరిగిన యుద్ధంలో గెలిచినందుకు థోర్స్టన్ కి ఆ యుద్ధంలో చేతులకి గాయమైంది. సో వాడు తిండి తినడంలే. రాగ్నర్ వాడి పక్కకు వచ్చి ఏమైంది, ఏం తినడం లేదంట నిన్నటి నుంచి అని అడగ్గా వాడు నాకు ఆకలిగా లేదు అని చెప్పాడు. నువ్వు ఆకలిగా లేదు అని చెప్పడం నేను ఫస్ట్ టైం వింటున్నాను రాగ్నర్ చెప్పగా, వాడు అన్నిటికీ ఫస్ట్ టైం అని ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ టైం ఈ పండుని తింటున్నాను, మంచంలో ఫస్ట్ టైం పడుకుంటున్నాను అని ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం అని ఒకటి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అని చెప్పాడు. రాగ్నర్ దేవుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు క్వింత్రిత్ మందు కొడుతూ రాగ్నర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నా, నా అంకుల్ చనిపోయాడు అని. కానీ వాడు ఇంకా కొన ప్రాణాలతో ఉండే అవకాశం ఉందా అని అడిగింది. రాగ్నర్ ఫ్లోకీని మీ అంకుల్ ని చంపింది, అక్కడ పడుకున్నాడు చూడు అని చెప్పగా, నాకు వాడి తల కావాలి, నరికి తీసుకురమ్మను. రాగ్నర్ ఫ్లోకీకి ఆ పనిని అప్పచెప్పి క్వింత్రిత్ గొంతు పట్టుకుని మీ అంకుల్ పై నీకెందుకు అంత ద్వేషం అని అడిగాడు. క్వింత్రిత్ నన్ను చిన్నప్పుడు నా బిగ్ బ్రదర్ మాత్రం నన్ను రేప్ చేయలేదు, నా 6వ వయసులో నా అంకులే ఫస్ట్ టైం నన్ను రేప్ చేశాడు, వాడి తర్వాతే నా బిగ్ బ్రదర్ ని తీసుకొచ్చి మరి కొంతమంది కాపలాదారులను కూడా తీసుకొచ్చాడు, నేను వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు అని క్వింత్రిత్ ఆమె యొక్క సాడ్ స్టోరీని చెప్పింది. ఇంతవరకు ఈమెను ఒక కామాంధురాలుగా మనం ముందు ఎపిసోడ్ వరకు అనుకున్నాము, కానీ ఈ స్టోరీ విన్నాక క్వింత్రిత్ పై కొంచెం జాలి ఏర్పడింది. మీకు అలాగే అనిపించుంటే కమెంట్ లో చెప్పండి. ఫ్లోకి తల నరికి క్వింత్రిత్ కి ఇవ్వగా ఆమె తీసి మొహంపై గుచ్చి ఆమె కసిని తీర్చుకునింది. దాని తర్వాత బియాన్ పోరిన్ తో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిన్న యుద్ధంలో బాగానే ఫైట్ చేశావు, కానీ నీకేం చెప్పాను నేను, నా పక్కనే ఉండమని చెప్పా, దాన్ని వినకుండా ఎక్కువ రిస్క్ తీసుకున్నావు. అందుకు పోరిన్ ఏంటి సన్ ఆఫ్ రాగ్నర్, మర్చిపోయావా మన చావుని దేవుడు ఎప్పుడో నిర్ణయించేశారు. అందుకు బియాన్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా, నేను అమ్మాయి అయినందువల్ల బియాన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా పోరిన్ సంతోషంగా చేసుకుంటా అని చెప్పింది. ఇక్కడ థోర్స్టన్ దెబ్బకు మత్తు మందు కావాలి అని చెప్పి రోలో ఫ్లోకి వాడికి ఇచ్చిన మష్రూమ్ ని ఇవ్వగా వాడు దాన్ని తింటూ ఉన్నాడు. రోలోకి ఒక విధమైన మత్తు. ఎదురుగా ఉన్న ఒక మెర్సియా వీరుడు నిద్రపోతుండడం చూసి వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళపై ఒక్క నరుకు, అంతే ఆ కాళ్ళు రెండుగా అయిపోయింది. మళ్ళీ వెళ్ళి థోర్స్టన్ పక్క కూర్చోగా, థోర్స్టన్ ఎందుకు అలా చేసావు అని అడగ్గా వాడు కాళ్ళ షేప్ నాకు అస్సలు నచ్చలే అని చెప్పి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన క్వింత్రిత్ నేను మీ కింగ్ ని వెతుక్కుంటూ వచ్చా, వాడు మీకు ఎక్కడైనా కనిపించాడా అని అడిగింది. వీళ్ళకి ఆమె మాట్లాడే భాష అర్థం కాలే. హో, నేను మాట్లాడే భాష మీకు అర్థం కాదు కదా అని థోర్స్టన్ పక్కన కూర్చోగా రోలా ఆమెపై రొమాంటిక్ గా చేతులు పెట్టగా ఆమె వాడిని తోసి నో అని చెప్పి వెళ్ళిపోయింది. వీళ్ళు ఆమె చెప్పిన నో అనే పదాన్ని పట్టుకొని పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ ఫామ్ ల్యాండ్ దగ్గర క్యాంప్ వేసిన లాగ్రదా ఇక్కడ ఇంతకు ముందు వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు అని ఎగ్బర్ట్ ని అడగ్గా ఎథెల్స్టన్ ట్రాన్స్లేట్ చేశాడు. ఇక్కడ మా దేశపు ప్రజలే వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళని తరిమేసి ల్యాండ్ మీకు ఇచ్చా, అయితే వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టరని ఏంటి గ్యారంటీ అని అడగ్గా అందుకు ఎగ్బర్ట్ నేను ఒక కింగ్, నేను పర్సనల్ గా మీకు ప్రామిస్ చేస్తున్నా మీ ప్రజలకి ప్రొటెక్షన్ గా ఉంటాను అని ఏం గ్యారంటీ ఇచ్చాడు. లాగ్రదా ఇక్కడున్న ల్యాండ్స్ లో వ్యవసాయం చేయాలి అన్నది రాగ్నర్ యొక్క కళ, ఇప్పుడు అది నా కళగా కూడా మారింది అని చెప్పింది. ఎగ్బర్ట్ వాడి భాషలో ఏదో పెద్దగా చెప్పగా ఎథెల్స్టన్ చిలిపిగా నవ్వి లాగ్రదాని చూసి మీరు ఒక ఫ్రీ ఉమెన్ నేనా అని ఎగ్బర్ట్ అడుగుతున్నాడు అని అడిగాడు. ఇక్కడ రాగ్నర్ ఇటువైపు ఉన్న క్వింత్రిత్ బ్రదర్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. దాన్ని చూసిన అక్కడున్న వీరులు పరిగెత్తగా ఎందుకు వీళ్ళు పరిగెత్తున్నారు అని వచ్చి చూస్తే వాళ్ళు ముందుకు చంపిన వీరులు ఉంటారు కదా, వాళ్ళ తలను బోటుకి అలంకరించి తీసుకొస్తూ ఉన్నారు. క్వింత్రిత్ హే బ్రదర్ నేను నిన్ను ఏమి చేయను, నన్ను నమ్ము అని చెప్పి అరుస్తూ ఉంది. కానీ ఆ బ్రదర్ యొక్క అడ్వైజర్ మన వీరులు పారిపోయారు, ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఆమె చంపేస్తుంది, ఆల్రెడీ మీ బిగ్ బ్రదర్ ని అంకుల్ ని చంపుంది అని చెప్పగా వాడు అడ్వైజర్ మాట విని గుర్రం ఎక్కి తప్పించుకోగా
రాగ్నర్ ఒడ్డుకు వచ్చి క్యాంప్ సెట్ చేశాడు. థోర్స్టన్ కి అసలు ఒంట్లో స్ట్రెంతే లేదు అని వాడి నడకలోనే మనకు కనిపిస్తూ ఉంది. వాడు స్నానం చేసి మళ్ళీ ఒడ్డుపై ఎక్కాడు. దీని తర్వాత లాగ్రదా ల్యాండ్ లోకి ఆమె క్యాటిగట్ నుంచి తీసుకొచ్చిన సామాగ్రిని, అదే వ్యవసాయం చేసే సామాగ్రిని అన్నింటినీ దించుతూ ఉంది. ఎగ్బర్ట్ యొక్క అడ్వైజర్స్ దాన్ని చూసేసి ఏదో మాట్లాడుకోగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని ఎథెల్స్టన్ ని అడిగింది. ఆ వస్తువులంతా వాళ్ళ తాతల కాలంలో యూజ్ చేసే వాళ్ళంట అని చెప్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ కిందన్న మట్టిని తీసి లాగ్రదా చేతిలో పెట్టి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పాడు. అందుకు లాగ్రదా నాకు గోల్డ్ నెక్లెస్, డైమండ్ చేసిన రింగు, సిల్వర్ కన్నా ఈ మట్టి చాలా విలువైనది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయింది. అవును, ఇక్కడ ఎథెల్స్టన్ ట్రాన్స్లేట్ చేయలేదే అని మీకు డౌట్ రావచ్చు. ఎథెల్స్టన్ కొన్ని రోజులు ఇక్కడ వెసెక్స్ లో ఉన్నాడు కదా, అప్పుడు ఎగ్బర్ట్ వైకింగ్స్ యొక్క భాషను నేర్చుకున్నాడు. దాన్ని పెట్టే ఇప్పుడు కొంచెం మాట్లాడాడు. క్యాటిగట్ లో యాస్ లాగ్, హెల్గా, సిగ్గి ముగ్గురు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు హెల్గా నిన్న నాకు ఒక కల వచ్చింది. ఒకటి చేతిలో మంచుతో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వాడి ఇంకొక చేతిలో అని చెప్తూ ఉన్నప్పుడు యాస్ లాగ్ ఇంకొక చేతిలో రక్తం కారుతూ ఉనింది అని చెప్పింది. హెల్గాకి షాకు. సిగ్గి వాడు వెళ్ళిన దారంతా రక్తం, మళ్ళీ అది మంచుతో పూరకపోయింది అని చెప్పి ఆ కళను కంప్లీట్ చేయగా వీళ్ళ ముగ్గురికి ఒకే విధమైన కళ వచ్చింది అని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఈ కళ వెనుకల ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ లాగ్రదా మట్టిని తవ్వుతూ ఉన్నప్పుడు సీర్ చెప్పిన మాటలు, నువ్వు రక్తంతో వ్యవసాయం చేస్తావు అని, అందుకు అర్థం ఇదేనా అని చెప్పి ఆ మనసులో అనుకుంటూ ఉంది. ఎగ్బర్ట్ వాడు ఒక గుడిసె లోపలికి వెళ్ళి ఎథెల్స్టన్ ఇక్కడ నువ్వు ప్రేయర్ చేయి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ బాగుండాలి అని చెప్పగా వాడు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైకింగ్స్ మాత్రం కాకుండా వెసెక్స్ లో నుంచి తీసుకొచ్చిన కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఒక వైకింగ్ థోర్ యొక్క విగ్రహాన్ని తీసి షెల్ఫ్ లో పెట్టి ఇక్కడ మీ ప్రేయర్ అంతా సాగవు అనేలా సింబాలిక్ గా చెప్పాడు. కట్ చేస్తే హెడ్బీలో హైనర్ అండ్ కాల్ఫ్ మీటింగ్ హాల్లోకి వస్తూ ఉన్నారు. ఈ హైనర్ ఆల్రెడీ వాడి ఫ్యామిలీకి చెప్పి కల్ఫ్ కి సపోర్ట్ చేయమని చెప్పేశాడు. కానీ అక్కడున్న కొంతమంది కోసం కాల్ఫ్ స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ సిటీలో లేని ఆ ఎల్ ఇన్స్టెడ్ పదవి నుంచి తొలగిస్తున్నాను. లాగ్రదా వెస్ట్ కి వెళ్ళి వ్యవసాయం చేయబోతుందంట. అందులో మనకేం ఆదాయం ఉంది? నన్ను మీరు ఎర్లను చేస్తే ఖచ్చితంగా నేను మీ అందరినీ బాగా చూసుకుంటా అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీడిని ఎర్లను చేసేశారు. తర్వాత ఎగ్బర్ట్ తన కోటకి వెళ్తూ ఉన్నాడంట. వాటితో పాటు రమ్మని నిన్ను కూడా పిలుస్తున్నాడు అని లాగ్రదాని చూసి ఎథెల్స్టన్ చెప్పగా లాగ్రదా నేను వస్తాను, ఇప్పుడు కొంచెం బుడదైనందువల్ల మొహం అంతా కడుక్కొని వస్తాను అని చెప్పింది. దీని తర్వాత లోకి బియాన్ షిప్స్ లో కట్టిన తలలు ఉంటాయి కదా, వాటన్నిటిని విప్పుతూ ఉన్నారు. తర్వాత రాగ్నర్ క్వింత్రిత్ తో నీ బ్రదర్ నీపై ప్రేమ పెట్టుకోనిటే ఎందుకు పారిపోయాడు అని అడిగాడు. అందుకు క్వింత్రిత్ వాడి అడ్వైజర్ వాడిని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళినట్టున్నారు. రాగ్నర్ ఒకవేళ వెళ్ళుంటే ఎక్కడికి వెళ్ళుంటాడు అని అడగ్గా పక్కన ఉన్న సిటీస్ వెళ్ళి ఆర్మీని తయారు చేస్తూ ఉంటాడు అని చెప్పిందే రాగ్నర్. అది చాలా ప్రమాదకరమైన విషయం కదా అని ఏథన్ వుల్ఫ్ ని పిలిచి పక్కనున్న సిటీస్ కి వెళ్ళి వెతుకు అని చెప్పి పంపగా క్వింత్రిత్ నువ్వు వాళ్ళతో ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. రాగ్నర్ ఆమెకి ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎగ్బర్ట్ లాగ్రదా అండ్ ఎథెల్స్టన్ కి కోటలో డిన్నర్ ఏర్పాటు చేశాడు. జూడిత్ ఆర్మీ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా అని చెప్పి ఎగ్బర్ట్ ని అడగ్గా నీ హస్బెండ్ కి ఏమీ కాదులే, మనం ఖచ్చితంగా గెలుస్తాము, వాళ్ళతో వెళ్ళింది రాగ్నర్ కదా అని చెప్పాడు. అందుకు జూడిత్ నేను మా నాన్న డైనింగ్ హాల్లోకి వైకింగ్స్ అండ్ రాగ్నర్ వచ్చింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎథెల్స్టన్ నువ్వు వీళ్ళతోనే ఉంటున్నావు కదా, నీకెలా ఉంది అని అడిగింది. అందుకు ఎథెల్స్టన్ నువ్వు ఒక క్రిస్టియన్ అమ్మాయి, నీ దగ్గర ఎలా? పర్లేదులే చెప్పు అని అడిగింది. నేను క్యాటిగట్ కి వెళ్ళాక జీసస్ అని ఒక దేవుడు ఉన్నాడని మర్చిపోయా. అక్కడ ఉన్నది ఒకే ఒక దేవుడు, మనలాగా ఒక మనిషి, వాడికి ఒక కన్ను, చేతిలో కట్టి హుడ్డీ వేసుకొని కనిపించినట్టుంటాడు. వాడి పేరే ఆల్ఫా ది ఓడిన్. వాడికి మన అందరి రహస్యాలు తెలుసు. ఒకసారి వాడు చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఊరేసుకున్నాడంట. ఓడిన్ జీసస్ కంటే చాలా ముందే పుట్టాడు అని చెప్పిందే లాగ్రదా. నువ్వు ఓడిన్ గురించి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది. అందుకు ఎథెల్స్టన్ జూడిత్ ని చూస్తూ నాకు ఓడిన్ అంటే ఇష్టం, కానీ జీసస్ అంటే ప్రేమ, రెండింటినీ వదల్లేను అని చెప్పి కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ నా దగ్గర ఇంకో గిఫ్ట్ కూడా ఉంది అని లాగ్రదాకి ఒక నెక్లెస్ ని గిఫ్ట్ చేయగా లాగ్రదా కూడా దాన్ని సంతోషంగా స్వీకరించింది. ఇక్కడ క్యాటిగట్ లో సిగ్గి సీరున్న ప్లేస్
కి వచ్చి ఆయన్ని వెతగ్గా దీపం పట్టుకున్న చేతులపై రక్తం, గూడారంపై చుట్టుపక్కల అంతా రక్తంగానే ఉంది. కింద సీరు పడిపోయి వాడి ఒళ్ళంతా కూడా రక్తం. గట్టిగా అరవగా కళ్ళల్లో నుంచి నిద్రలో నుంచి పైకి లేసింది. అదే సమయంలో హెల్గా అండ్ యాస్లాగ్ వీళ్ళకు కూడా సేమ్ కళ. దీని తర్వాత మెర్సియాన్ చూపిస్తున్నారు. ఒక వీరుడు వేగంగా గుర్రంలో వెళ్తూ ఉన్నాడు. వీడు బర్గ్రెడ్ యొక్క మనిషి. ఏథన్ వుల్ఫ్ వాళ్ళని పట్టుకొని చేతులు కాళ్ళు కట్టి బర్గ్రెడ్ ఎక్కడా అని అడగ్గా వాడు నాకు తెలీదు అని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్ ఒక రాడ్డును అగ్గిలో పెట్టి అది రెడ్ కలర్ గా అయిన తర్వాత నీ పళ్ళను తీయమంటావా లేక నీ కంటి రెప్పను తీయమంటావా అని బెదిరించగా వాడు కూడా క్వింత్రిత్ యొక్క బ్రదర్ ఉన్న ప్లేస్ ని చెప్పేశాడు. కట్లను విప్పి మేము వైకింగ్స్ అంతా క్రూరమైన వాళ్ళు కాదు మిత్రమా అని చెప్పి చేతులిచ్చి పైకి లేపాడు. ఇక్కడ ఏథల్స్టన్ బుక్ రాసే ప్లేస్ లో ఉండంగా జూడిత్ అక్కడికి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశానా, అలా చేసుంటే క్షమించు అని అడగ్గా ఏథల్స్టన్ అదంతా ఏం లేదు అని చెప్పాడు. అందుకు ఆమె నేను రెగ్యులర్ గా నేను చేసే పాపాలన్నిటినీ ఇక్కడున్న ప్రీస్ట్ కి చెప్పేదాన్ని, ఇప్పుడు ఆయన ఇక్కడ లేదు, సో నీ దగ్గర చెప్పొచ్చా అని అడగ్గా ఏథల్స్టన్ కూడా అందుకు ఒప్పుకొని కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చాడు. ఇటువైపు జూడిత్ నాకు పెళ్ళయి హస్బెండ్ ఉన్నాడు, కానీ నేను ఇంకొకటితో బెడ్ పై పడుకున్నట్టు ఊహించుకుంటున్నా అని చెప్పింది. అందుకు ఏథల్స్టన్ ఊహించుకున్నావు అంతే కదా, వాడి పేరేంటి అని అడగ్గా జూడిత్ అది ఇంకెవరు కాదు నువ్వే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాడిని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ క్యాటికట్ లో సిగ్గి, హెల్గా, యాస్లాగ్ మళ్ళీ వాళ్ళకి అదే కళ. అందరూ అట్ ఎ టైమ్ లో పైకి లేసారు. వీళ్ళకి వచ్చినట్టే ఇక్కడ హెడ్బీలో కాల్ఫ్ కూడా కళ వచ్చిందంట. ఆ కళలో రాగ్నర్ వాడి లివర్ ని కోసి తింటున్నట్టు. ఐనర్ అయితే నువ్వు రాగ్నర్ ని చూసి భయపడుతున్నావా? అందుకు కాల్ఫ్ ఎవరైనా భయపడాల్సిందే, ఒక చిన్న ఫార్మర్ గా ఉండి ఇప్పుడు ఒక కింగ్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అంతేకాకుండా వాడి ఫ్యామిలీపై చేతులు పెడితే ఎల్బాకి జరిగిన విషయాన్ని నువ్వు కూడా విన్నావు కదా అని అడగ్గా ఐనర్ నీకు రాగ్నర్ లాగా అవ్వాలనుందా అని అడిగాడు. అందుకు కాల్ఫ్ నేను రాగ్నర్ లాగా ఫేమస్ అయితేనే కదా దేవుడు నన్ను గుర్తిస్తాడు. ఐనర్ రాగ్నర్ ఓడిన్ యొక్క వంశం అని చెప్పి అందరూ చెప్తున్నారు, అది నిజమా? కాల్ఫ్ అయిండొచ్చు, కానీ వాడు కూడా ఒక మనిషే, నరికితే తల తెగుతుంది. ఇక్కడ వెసెక్స్ లో థోర్స్టైన్ హెల్త్ అస్సలు బాగలేదు. ఫ్లోకి, బియాన్, రోలో అందరూ గేమ్ ఆడుతూ ఉన్నారు. దాన్ని చూస్తున్న థోర్స్టైన్ రోలోని పిలిచి నా చేతుల్ని కోసి తీసేయి అని చెప్పాడు. అందుకు వాళ్ళు ఎందుకు అని అడగ్గా వెదవల్లారా కనిపించలేదా, ఈ చేతులు ఇన్ఫెక్షన్ అయ్యి నా బాడీ మొత్తం పాకి నేను చనిపోతున్నాను, నన్ను దయచేసి చేతుల్ని తీసేయండి అని చెప్పాడు. వెంటనే బియాన్ నేను దాన్ని చేస్తాను అని చెప్పాడు. థోర్స్టన్ మీ నాన్నలాగా అన్నిటికీ ముందుకు రాకో, నా చేతుల్ని ఫ్లోకి నేను నరకాలి అని నేను ఆశపడుతున్నాను అని చెప్పాడు. దీని తర్వాత దానికైన సామాగ్రిని నిప్పులో పెడుతూ ఉన్నారు. వాడిని పడుకోబెట్టి రాగ్నర్ ఒక చేతుల్ని, రోలో ఒక చేతుల్ని పట్టుకుంటున్నారు. ఫ్లోకి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు గో హెడ్ అని చెప్పగా థోర్స్టన్ తలంతా వద్దు, చేతుల్ని మాత్రం నరకు చాలు అని చెప్పాడు. ఫ్లోకి కూడా వాడి చేతుల్ని నరుకుతూ ఉన్నాడు. థోర్స్టన్ నొప్పి తట్టుకోలేకుండా అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ రాగ్నర్ బాధపడుతూ ఉన్నాడు, నొప్పికి ఇలా అరుస్తున్నాడే అని చెప్పి. కింగ్ ఎగ్బర్ట్ ప్లేస్ లో నుంచి లాగ్రదా అండ్ ఏథల్స్టన్ బయలుదేరగా ఎగ్బర్ట్ వైకింగ్స్ అండ్ అమెరికన్స్ కలిసి ఉండొచ్చు అని చెప్పి ఆలోచన చెప్పింది నువ్వు, సో నువ్వు లాగ్రదా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని చెప్పాడు. వెంటనే లాగ్రదా ఆయన ఇచ్చిన నెక్లెస్ నాకు నచ్చిందని చెప్పు అని ఏథల్స్టన్ కి చెప్పగా వాడు చెప్పి బయలుదేరేటప్పుడు జూడిత్ తో నేను వెళ్తున్నా, నేను ఇక్కడ ఉంటే నీకు నా ఆలోచనే వస్తూ ఉంటుంది, నువ్వు చాలా పాపాలు చేయడం ఆగిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే వాడిని చూస్తూ నిల్చుండగా ఎగ్బర్ట్ ఏంటి నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా అని అడిగింది. జూడిత్ అది లవ్ కాదు, వాడిపై ఒక రకమైన ఇంట్రెస్ట్ అని చెప్పింది. కొంతమందిపై ఇంట్రెస్ట్ రావచ్చు, వాడు చాలా డేంజరస్, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఎగ్బర్ట్ చెప్పగా వెంటనే జూడిత్ మీరు కూడా లాగ్రదాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎగ్బర్ట్ యొక్క నోరు మూసింది. ఇక్కడ ఏథన్ వుల్ఫ్ వాడి బ్రదర్ అక్కడ అదిగో ఆ కొండపైనే ఉన్నాడు అని చెప్పగా రాగ్నర్ అందరూ తయారవ్వండి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అందరూ అక్కడికి బయలుదేరుతూ ఉన్నారు. క్యాటికట్ లో హెల్గా మార్కెట్ ప్లేస్ లో వస్తువులు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి విలేజ్ లోకి రావడం చూసింది. వాడు ఈ విలేజ్ లో వాడు కాదు, ఒక స్ట్రేంజర్. వీళ్ళ కళలో కనిపించినట్టే ఒక చేతులతో రక్తం, వచ్చే దారంతా రక్తం. హెల్గా దగ్గర హెల్ప్ అడుగుతూ నిల్చోన్నాడు. హెల్గాకి షాకు, ఏంట్రా మన కళలో జరిగిందంతా నిజంగా జరుగుతూ ఉంది అని చెప్పి. కట్ చేస్తే థోర్స్టన్ చేతులు నరికారు కదా, వాడికి ఇంకా నయం అవ్వాల. అందరూ వాడి చుట్టూ నిల్చొని చూస్తూ ఉన్నారు. కట్ చేస్తే లాగ్రదా ప్లేస్
లో కూడా హెథల్స్టైన్ చేతుల్లో రక్తంతో నిల్చున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. అసలు హెల్గాకి కనిపించిన వాడు ఎవరు? థోర్స్టన్ బ్రతుకుతాడా లేదా? హెథల్స్టైన్ కి అసలు ఏమైంది అన్న విషయాలంతా నెక్స్ట్ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది. నేను కథ చెప్పిన విధానం నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.